హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. ఇక్కడ మనం చూస్తున్నది మటన్ ఫ్రై అనేది దొమ్మ అనేది ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత సాసోలు వేసుకొని బాయిల్ చేయాలి. వన్స్ బాయిల్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్తో బాగా ఫ్రై అయ్యాలి. అంటే కలబెడితే బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనము దాంట్లోకి కలబెట్టుకున్న తర్వాత మనకి బాగా గోల్డిష్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. వన్స్ అవి వేగిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. వన్స్ ఇవనేది బాగా బాయిల్ చేయాలి. వన్స్ అంటే తర్వాత మనము కరివేపాకు యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇవంతా ప్యాన్లో అంటే గ్రీన్ అంటే బాగా బాయిల్ అయ్యే విధంగా చూసుకోవాలి. లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ చేసుకున్న తరువాత మనము బాగా అంటే పచ్చిమిర్చి, ఆనియన్స్, సాసవులు అన్నట్టుగా మొత్తం మనకి గోల్డిష్ కలర్లో బాగా అంటే వేగినట్టు ఉండాలి. అంటే మరీ పచ్చిగా లేకుండా అట్లా ఎక్కువ ఇది లేకుండా. మళ్ళీ అల్లం పేస్ట్ వేస్తాము. అల్లం పేస్ట్ మామూలుగా మనం షాప్కి వెళ్ళి 5 రూపీస్ తెచ్చుకొని 5 రూపీస్ 10 రూపీస్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ వేస్తాం. మామూలుగా అయితే ఇది ప్రొఫెషనల్గా మనం చేసుకుంటే బాగుంటుంది. బయట షాప్స్లో కన్నా మనం ప్రొఫెషనల్గా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మామూలుగా రోట్లో వేసి రుబ్బుకుంటారు కదా, అట్లా రోట్లో వేసి దంచుకుంటే అల్లం పేస్ట్ అనేది నెంబర్ 1గా ఉంటుంది. అది క్వాలిటీగా వర్తబుల్ షాప్స్లో తెచ్చేదానికంటే. ఓకేనా. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. వన్స్ మిక్స్ అయిన తర్వాత మనం ఏదైతే దొమ్మ అయితే నీట్గా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ దొమ్మనంతా నీట్గా కడుక్కొని అందులో అంటే ప్యాన్లో వేస్తాము. వన్స్ నీట్గా కడుక్కున్న తర్వాత వాటిని చూసుకోవాలి. అంటే మొత్తం క్లీన్గా ఉందా లేదా, క్లీన్గా బాగా కడుక్కొని నీట్గా వాటిలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వన్స్ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై లాగా బాగా చేసిన తర్వాత ఈ దొమ్మను అంటే మటన్ దొమ్మ అనేది మటన్ రెసిపీ అనేది బాగా బాయిల్ చేయాలి. క్లోజ్ చేసి వన్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కలర్ వస్తుంది. వన్స్ ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో కూడా మనకి బాగా అంటే దాంట్లోకి మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాలి. వన్స్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇంగ్రీడియంట్స్ ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనం గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాము. గరం మసాలా వేసిన ధనియాల పొడి వేసాక మనం కారపొడి వేస్తున్నాము. అది మనకు కర్రీని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడైతే 2 స్పూన్స్ వేస్తున్నాము. తర్వాత మనము గరం మసాలా అనేది 1 స్పూను, ధనియాల పొడి, గరం మసాలా ప్లస్ కారపొడి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి మనము బాగా యాడ్ చేసి రొటేషన్ చేయాలి. ఆ మొత్తం అంతలక్కలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి బాగా ఫ్రై అనేది అవ్వాలి. వన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి క్లోజ్ చేసి మళ్ళీ 5 to 10 minutes మనకి అంటే బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక మనకి టేస్ట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు ఇవంతా సరిపోయిందా లేదా అన్నట్టుగా చెక్ చేసుకొని చేయొచ్చు. వన్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసిన తర్వాత మనకి సపోజ్ బాగా ఇది అయిపోతుందంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1 glass 2 glass. ఎందుకంటే ప్యాన్ అనేది కింద ఇది అయిపోయి అంటే నల్లగా అయిపోకుండా ఉండాలంటే మనం ఈ వాటర్ అనేది యాడ్ చేస్తే ఆ ముక్కలు అనేది బాగా ఉడుకుతాయి అన్నమాట. ముక్కలు అనేది ఆ అయితే ఏవైతే మన ముక్కలు ఉన్నాయో మటన్ పీసెస్ దానికి కొంచెం ఉండే విధంగా పెట్టుకుంటే మనకి బాగా అనేది అంతలక్కలా ఉడుకుతుంది బాగా. వన్స్ ఉడికిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి తింటే తెలుస్తుంది ఉప్పు కారం సరిపోయింది అనేసి. వన్స్ సరిపోయింది ఓకే అనుకుంటే ఓకే, పర్లేదు, ఇంకేమీ యాడ్ చేయనవసరం లేదు. తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మటన్
దొమ్మ అయితే ఉందో ఈ దొమ్మ చాలా బాగా తయారు చేసుకోవాలి. నెలకు ఒకసారి తిన్నా మంచిదే. అట్లీస్ట్ 2 months 3 months వన్స్ అయినా బాగుంటుంది. అంటే బ్లడ్ లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ మటన్ దొమ్మ ఫ్రై అనేది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో ఎవరికైతే ఇదైతే బాగా తినాలి. ఈ విధంగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. వన్స్ పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాగా మొత్తం రెసిపీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. వన్స్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మటన్ మసాలా అనేది ఉంది కదా, ఈ మటన్ మసాలా అనేది మనము ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అంటే మటన్ మసాలా మనకు ఎంత కావాలన్నా ఈ విధంగా యాడ్ చేయొచ్చు. 2 స్పూన్స్ 3 స్పూన్స్ అంటే మనకు టేస్ట్ని బట్టి మనం వేసిన దాన్ని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కదా, అట్లా. వన్స్ వేసిన తర్వాత మొత్తం 4 అంచెలు రెసిపీని అనేది స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన 5 to 10 minutes అయిన తర్వాత 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ మనం రొటేషన్ చేయాలి రెసిపీ అనేది. వన్స్ రెసిపీ అనేది రొటేషన్ అయిన తర్వాత మనము చూసుకోవాలి, అంటే ఉడికిందా లేదా అన్నట్టుగా చెక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ తెలుస్తుంది అన్నమాట ఉడికిందా లేదా అనేది. వన్స్ ఉడికింది, ఓకే బాయిల్ అయింది అంటే ఓకే ఫైన్, దాన్ని మనము స్టవ్ ఆఫ్ చేసి తీసేయచ్చు. ఓకేనా. వన్స్ మీరు చూస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఒపీనియన్ ఈ వీడియో తీయడం అనేది అంటే తెలుసుకుంటుంది దొమ్మ ఎలా చేయడం మటన్ ఫ్రై అనేది. ఈ విధంగా ఫైనల్గా ఇలా ఉడుకుతుంది. దీన్ని తింటే సూపర్గా ఉంది టేస్ట్ అనేది. వన్స్ మీరు తింటే మీకు ఐడియా వస్తుంది. ఈ విధంగా దోశల్లోకి మటన్ దొమ్మ అనేది వేసుకొని తింటే దాని రుచి వేరుగా ఉంటుంది. ఈ ఒకసారి వీడియోని చూడండి, మీకు ఒక బాగా ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.